ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పీటెక్ కెరీర్. బెంగళూరు నుంచి అయితే ఫ్రెండ్ వచ్చాడనమాట. ఎప్పుడు ఖమ్మంలోని ట్యాంక్ బండ్ల కారం కాకుండా ఈసారి ఎంటర్టైన్మెంట్ కోసం ఆ కేస్టిట్ అయితే వచ్చామన్నమాట. అక్కడ విఆర్ స్పెట్స్ పెట్టుకొని ఆ యూనివర్స్ని ఎంజాయ్ చేద్దామనేసి వచ్చాము. కానీ లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళాకైతే ఎవ్వరు లేరు. మీరు ఒకసారి చూడొచ్చు. అంటే ఇది టైం కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. ఈవినింగ్ అయితే జనాలు ఉంటారు. అలానే గేమ్ జోన్ దగ్గరికి వెళ్ళాం. గేమ్ జోన్ అయితే 2ంటికి ఓపెన్ చేస్తారంట. సో ఎమ్మటే డిసప్పాయింట్ కాకుండా ఇది ఎండాకాలం కాబట్టి ఎలాగో స్విమ్మింగ్ చేద్దామని మ్యాప్స్లో సెర్చ్ చేస్తే వైఎస్ఆర్ కాలనీకి ఒక స్విమ్మింగ్ పూల్ అని తెలిసింది. సో వెంటనే బయలుదేరాం అక్కడ నుంచి. ఇక అక్కడ నుంచి బయలుదేరి అయితే వైఎస్ఆర్ కాలనీ దగ్గర ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా రేటు వచ్చేసి మనిషికి 200 రూపాయలంట. షార్ట్ ఇస్తే ఆగస్ట్ 50 అనమాట. మేమైతే షార్ట్స్ తీసుకున్నాము. అలానే లోపల లాకర్స్ ఉంటాయి. ఒకసారి మీరు ఈ స్విమ్మింగ్ పూల్ని కూడా చూడవచ్చు. ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఉందో. ఆ వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. కొంచెంసేపు అయితే అక్కడ ఎంజాయ్ చేసామన్నమాట, నేను మా ఫ్రెండ్ అయితే. ఈరోజు అయితే మనం ఈరోజు వంశీ బ్రోని కలవడం మనమైతే చాలా బెస్ట్ ఫ్రెండ్ లాంటోడు అనమాట. లాంటోడు కానీ కాదు, అంటే కొంచెం బెదర్ లాంటోడు కాకపోతే ఫ్రెండ్ అనమాట. సో ఇవాళ చాలా ఎంజాయ్ చేస్తున్నాం చాలా రోజుల తర్వాతకి. వీఆర్ ఎంజాయింగ్ ఏ లాట్. అంటే యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ నంబర్ ఆఫ్ అలా వీడియోలు తీసేసుకొని స్విమ్మింగ్ అయితే చేసామన్నమాట. ఇక లాస్ట్లో ఫోటోలు దిగేసి అయితే బయలుదేరాము. వాటర్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా వస్తే ఇక్కడ విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక మేము రిటర్న్ వచ్చేసరికి అయితే కేస్టిట్ అయితే ఓపెన్ చేశారు. అక్కడ యూనివర్స్ చూడడానికి కుదరలేదు, అక్కడ తెలియదంట. మేము జస్ట్ ఒక చిన్న గేమ్ లాగా ఆడుకున్నాము ఆ గ్లాసెస్ పెట్టుకొని. ఆ తర్వాత అక్కడ ఒక చిన్న కార్ గేమ్ లా ఉంటే అది ఆడామన్నమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎవరైనా ఖమ్మంలో ఎంజాయ్ చేయాలనుకుంటే, ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.